హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే పన్నీర్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. నార్మల్గా మా చిన్న ఆడపడుచు వచ్చి ఎప్పటి నుంచో అడుగుతుంది అన్నమాట. అమ్మ, నీకు పన్నీర్ వచ్చు కదా, ఎప్పుడు ఇంట్లో తయారు చేసి వండుతానంటావు కదా, అసలు పన్నీర్ ఎలా చేస్తారో చెప్పు అని అడుగుతుంది. నేను చాలాసార్లు ఫోన్లో చెప్పాను, కానీ తనకి క్లారిటీగా అర్థం కాలేదు. అందుకోసమే ఇంకెప్పుడైనా వీడియో చేసి పెడతానని చెప్పాను అన్నమాట. మా పిన్ని కోసమే కాదు, ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైతే ఈ వీడియో. మినిమం ఒక 1 లీటరు లేదంటే 2 లీటర్స్ 3 లీటర్స్ ఎన్ని లీటర్స్ అయినా పర్లేదు అనమాట. మరి కొంచెం తీసుకోకండి, కొద్దిగా అవుతుంది అనమాట. 1/2 లీటరు ఇవైతే పెద్దగా ఏం రాదు పన్నీర్ కూడా. సో చక్కగా 1 లీటరు లేదంటే దానికంటే ఎక్కువ తీసుకోండి. పాలు తీసుకొని బాగా మరిగించుకోండి. ఇలాగా పొంగొచ్చేటట్టు మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా మరుగుతూ ఉండేటప్పుడు నిమ్మకాయలు లేదా ఇంట్లో వెనిగర్ ఉంటే వెనిగరు. 1 లీటర్కి అయితే మినిమం ఒక 3 నిమ్మకాయలు ఉండాలి. 3 లేదా 4, అంతే. ఎంత పులుపుగా ఉంటే అంత వేగంగా పన్నీర్ అనేది ఇరుగుతుంది అన్నమాట. దానివల్ల మనకి మంచి పన్నీర్ అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము పులుపు వేసిన వెంటనే వెనిగర్ లేదా నిమ్మకాయ వేసిన వెంటనే ఇలాగ ఇరుగుగా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయ్యాక మనము దీన్ని చక్కగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వడగట్టుకోవాలి, వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు, ఓన్లీ పన్నీరే దాంట్లో ఉండేటట్టు. ఇలా చేశాక పన్నీర్ అంతటిని ఇలాగ రౌండ్ చుట్టుకోండి. కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా చేశాక ఒక తపెల లేదా బర్తన్లోన వాటర్ తీసుకొని ఫుల్గా వేయండి. వెయిట్ వల్ల అది గట్టి పడుతుంది అన్నమాట. ఇలా పెట్టి ఒక 10 నిమిషాల వరకు విడిచిపెట్టేయండి. సో ఇక్కడైతే మనకి పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం కూర చేసుకునే ముందులో పన్నీర్ని వాటర్లో నానపెట్టుకోవాలి. ఆ విధంగా నానపెట్టుకోవడం వల్ల అయితే మనకి స్మూత్గా అవుతుంది అనమాట. అందుకోసమే ముందుగానే మంచినీళ్ళు తీసుకొని దానిలో నానపెట్టుకోండి. అలా నానపెట్టుకోవడం వల్ల అయితే మనము ఆ వాటర్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్, లైక్.